ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రెండో రోజు ఫైట్ ఎలా జరిగిందంటే క్లియర్గా ఒకవైపు భారీ తుఫాన్లాగా దురంధర్ 2 దూసుకుపోతుంటే మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ తన స్ట్రెంగ్త్ మేరకు హోల్డ్ అవ్వడానికి ట్రై చేసినట్టు కనిపించింది. ముందుగా దురంధర్ 2 రెండో రోజు ఫైనల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్ తర్వాత కూడా స్ట్రాంగ్గా హోల్డ్ అయింది. ట్రేడ్ లెక్కల ప్రకారం రెండో రోజు ఇండియా నెట్ సుమారు 80 కోట్లకు పైగా వచ్చింది. కొన్ని ట్రాకింగ్ సెంటర్స్ ప్రకారం ఇది 78 నుంచి 82 కోట్ల మధ్య ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. ఇది సాధారణంగా చూస్తే భారీ నెంబర్. ముఖ్యంగా మొదటి రోజు తర్వాత పెద్ద డ్రాప్ లేకుండా ఇలా నిలబడ్డమంటే సినిమా మీద క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్థం. హిందీ మార్కెట్లో ఈ సినిమా డామినేషన్ స్పష్టంగా కనిపించింది. మాస్ సెంటర్స్లో ఈవినింగ్, నైట్ షోలకి భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. చాలా చోట్ల రెండో రోజు కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపించడం ఈ సినిమాకి ప్లస్ అయింది. 2 రోజుల్లో కలిపి ఇండియా నెట్ సుమారు 200 కోట్లకు దగ్గరగా చేరుకోవడమంటే ఇది పూర్తిగా రికార్డ్ ట్రెండ్ అని చెప్పాలి. ఓవర్సీస్లో కూడా సినిమా మంచి హోల్డ్ చూపించింది. రెండో రోజు అక్కడ కూడా డీసెంట్ గ్రోత్ కనిపించింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ చూస్తే రెండో రోజు ఎలోన్ 11 కోట్లకు పైగా వెళ్లే అవకాశముంది. ఈ రేంజ్ నెంబర్స్ రావడమంటే సినిమా స్ట్రాంగ్గా రన్ అవుతుందనే క్లియర్ సిగ్నల్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు ఫైనల్ కలెక్షన్స్ విషయానికొస్తే ఈ సినిమా మొదటి రోజు తర్వాత రెండో రోజు కొంచెం గ్రోత్ చూపించినా అది పెద్ద రేంజ్లో కాదు. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు సుమారు 5 నుంచి 6 కోట్ల షేర్ లేదా 9 నుంచి 11 కోట్ల గ్రాస్ రేంజ్లో ఫైనల్ అయినట్టు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. నైజాం, సీడెడ్, ఆంధ్ర ప్రాంతాల్లో మాస్ సెంటర్స్లో మాత్రం సినిమా హోల్డ్ బాగుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెండో రోజు కూడా థియేటర్లకు రావడం వల్ల బుకింగ్స్ స్టేబుల్గా ఉన్నాయి. కానీ మల్టీప్లెక్స్లలో మాత్రం పెద్దగా గ్రోత్ కనిపించలేదు. కారణం అదే టైంలో దురంధర్ 2 భారీగా స్క్రీన్స్ ఆక్యుపై చేయడం. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్లో ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ చాలా పరిమితంగా ఉన్నాయి. అక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అందుకే వరల్డ్ వైడ్గా రెండో రోజు మొత్తం కలిపి సుమారు 12 నుంచి 15 కోట్ల గ్రాస్ రేంజ్లోనే ఫైనల్ అయ్యే అవకాశముంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల్ని కంపేర్ చేస్తే డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. దురంధర్ 2 ఒక్క రోజులోనే 80 కోట్ల నెట్ కొడుతుంటే ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ కూడా 15 కోట్ల లోపే ఉండడం అంటే స్కేల్ ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దురంధర్ 2 పూర్తిగా పాన్ ఇండియా మూవీ. భారీ బడ్జెట్, భారీ రిలీజ్, నార్త్ మార్కెట్ పూర్తి సపోర్ట్ అన్నీ కలిసి ఈ రేంజ్ నెంబర్స్ తీసుకువచ్చాయి. అదే ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కువగా తెలుగు మార్కెట్ మీదే ఆధారపడి ఉంది. రెండో రోజు ఫైనల్గా చూస్తే దురంధర్ 2 బాక్సాఫీస్ మీద పూర్తి కంట్రోల్ తీసుకుంది. భారీ కలెక్షన్స్తో రికార్డుల దిశగా వెళుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం తన మార్కెట్లో డీసెంట్ హోల్డ్ చూపించినా కాంపిటీషన్ ముందు నెంబర్స్ పరంగా తగ్గిపోయింది. ఇప్పుడు అసలు గేమ్ మూడో రోజు వీకెండ్ మీదే ఉంది. అక్కడ గ్రోత్ ఎలా ఉంటుందో బట్టి రెండు సినిమాల ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. కానీ రెండో రోజు ముగిసేసరికి మాత్రం బాక్సాఫీస్ విజేతగా దురంధర్ 2 స్పష్టంగా ముందంజలో ఉందని చెప్పాలి.